గుడ్ మార్నింగ్ చిచ్చాస్. ఏంది మళ్ళా ఇవాళ డబుల్ డెక్కర్ మ్యాచ్ అయితే ఉంది ఐపీఎల్లో. సో ఇంతకుముందు వీడియోలో నేనైతే సిఎస్కే వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ నా ఒక్క థాట్స్లో నా ప్రివ్యూ అయితే చెప్పాను. సో ఇవాళ సెకండ్ మ్యాచ్ ఎవరి మధ్యలో ఉందంటే కింగ్స్ అండ్ పంజాబ్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. సో వీళ్ళిద్దరు ఏంటంటే రాజస్థాన్ రాయల్స్ మాత్రం చాలా స్లోపీగా ఉండే, వాళ్ళ ఫస్ట్ 2 మ్యాచ్లు అయితే ఓడిపోయి థర్డ్ మ్యాచ్ అనేది గెలవడం అయితే జరిగింది. సో రియాన్ పరాగ్ వాళ్ళ ఇప్పటివరకు చేసిన క్యాప్టెన్ అయితే లాస్ట్కి ఫైనల్గా ఒక్క విన్ అయితే తీసుకోవాలి. ఒక పక్కన కింగ్స్ అండ్ పంజాబ్ మాత్రం వాళ్ళ ఫస్ట్ 2 మ్యాచ్లు గెలిచాయి, లాస్ట్ మ్యాచ్ మాత్రం ఓడిపోవడం అయితే జరిగింది. సో వాళ్ళైతే ఇప్పుడు గెలిచారు వాళ్ళు ఆడిన 2 మ్యాచ్లు. సో ఇట్స్ అ గుడ్ స్టార్ట్ ఫర్ కింగ్స్ అండ్ పంజాబ్. సో కింగ్స్ అండ్ పంజాబ్ గురించి ఒక విషయం చెప్తాం ముందుగా ప్రివ్యూలే ముందే. వాళ్ళ కొత్త క్యాప్టెన్, కొత్త హెడ్ కోచ్ రికీ పాంటింగ్ ఇంకా శ్రేయస్ అయ్యర్ డ్యూయో, వాళ్ళిద్దరు ఒక టీం లెక్క చాలా అంటే చాలా అద్భుతంగా పర్ఫామ్ చేస్తారు. చాలా ఏళ్ళ తర్వాత నాకు తెలిసి ఇప్పటికి ఐపీఎల్ జరిగిన ఒక 18 ఏళ్ళు, ఇప్పటికి 18th ఇయర్ కాబట్టి కింగ్స్ అండ్ పంజాబ్ ఇంత మంచి షాట్ ఆడడం ఇది ఒక 3వసారి. సో ఈ పిచ్ ఎక్కడ జరుగుతుంది, ఈ గ్రౌండ్ ఏంటి, దీని టీమ్స్లో ఎవరెవరు ఉంటారో, మ్యాచ్అప్స్ ఏమేమి ఉంటాయి అనేది ఈ వీటిలో మనం తెలుసుకుందాం. సో పిచ్ వచ్చేసరికి ఈ గ్రౌండ్ వచ్చేసి ముల్నార్. ఇది మన కింగ్స్ అండ్ పంజాబ్ వాళ్ళ కొత్త గ్రౌండ్. ఇందులో మొత్తం ఈ పిచ్లో ఏంటంటే ఓన్లీ 22 మ్యాచెస్ అయినా ఇప్పటివరకు ఈ పిచ్ని అనలైజ్ చేయడం అని కొంచెం కష్టం, ఎందుకంటే పిచ్ ఎట్లా బిహేవ్ చేస్తుంది ఏంటో మనకి తెలియదు కాబట్టి. సో ఇంకొకటి వచ్చేసరికి ఇప్పటి వరకు ఇక్కడ ఏంటంటే పిచ్ స్పిన్నర్స్కి చాలా అద్భుతంగా సహకరిస్తుంది, ఎందుకంటే ఇది ఒక పెద్ద గ్రౌండ్ పిచ్. ఇక్కడ 180 స్కోర్ చేశారంటే మాత్రం టీము 180+ స్కోర్ చేస్తే మాత్రం సేఫ్ అని చెప్పుకోవాలి, ఎందుకంటే ఇప్పటికు 180 స్కోర్ అనేది ఓన్లీ 2 సార్లు చేసి చేయడం అయితే ఇంకా 200 గురించి ఇంకా మనం మర్చిపోవచ్చు. సో ఒక టీమ్ స్కోర్ కనుక 180 స్కోర్ చేసిందంటే మాత్రం గుడ్, ఎందుకంటే చెప్పాను కదా పెద్ద గ్రౌండ్ హిట్ చేయడానికి రాదు, స్ట్రైక్ రొటేట్ బాగా చేస్తూ ఉండాలి. స్పిన్నర్స్కి మాత్రం చాలా యూస్ఫుల్, ఎందుకంటే పెద్ద బౌండరీస్ కాబట్టి హిట్ చేసినప్పుడు క్యాచెస్ అయితే అవుట్ అవుతారు కాబట్టి తెలుస్తుంది. సో ఇది అనమాట. సో టీమ్స్ పరంగా చూసుకుంటే టీమ్స్లో ఏమన్నా చేంజెస్ ఉంటాయా అంటే నాకు తెలిసి రాజస్థాన్ రాయల్స్ గురించి మాట్లాడుకున్నాను. ఫస్ట్ రాజస్థాన్ రాయల్స్ మాత్రం వాళ్ళ క్యాప్టెన్సీ చేంజ్ అయితే పక్కా ఉంటుంది, ఎందుకంటే సంజు శాంసన్కి ఎన్సీఏ నుంచి గో వచ్చింది. ఇప్పుడు సంజు శాంసన్ ఏంటంటే ఒక ఇంపాక్ట్ సబ్గా అయితే ఆడడం అయితే జరిగింది. ఇప్పుడు మాత్రం సంజు శాంసన్ వికెట్ కీపర్ కమ్ ఎవరు క్యాప్టెన్సీ బాధ్యతలో సంజు శాంసన్ తీసుకోవడం అయితే జరుగుతుంది ఇవాళ. సో రాజస్థాన్ రాయల్స్ అదొక మంచి అంటే చాలా మంచి బూస్టప్ అని చెప్పారు, ఎందుకంటే వాళ్ళ క్యాప్టెన్ అయితే మళ్ళీ వాళ్ళ పర్మనెంట్ క్యాప్టెన్ అయితే రాడు. సో ఇంకా ఏమైనా చేంజెస్ జరుగుతాయి అంటే వస్తే కనుక కుమార్ కార్తికేయ రావచ్చు టీంలోకి, ఎందుకంటే స్పిన్నర్స్కి అనుకూలిస్తుంది కాబట్టి. రాజస్థాన్ రాయల్స్ వాళ్ళ టీం ఇంకా వాళ్ళ మేనేజ్మెంట్ అంటే వాళ్ళ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అయినా యశస్వి జైస్వాల్ బ్యాట్కి పని చెప్పాలని మాత్రం అందరూ అనుకుంటారు, ఎందుకంటే తను కన్సిస్టెంట్గా ఫెయిల్ అవుతున్నాడు. రాజస్థాన్ రాయల్స్ వాళ్ళ టీం అంటే ఎక్కువ మన ఇండియన్ కోర్ కన్సిస్టెంట్ని రిటైన్ చేసుకుంది కాబట్టి వాళ్ళు గుడ్ థింగ్ ఏంటంటే వాళ్ళ లాస్ట్ మ్యాచ్లో నితీష్ రాణా అద్భుతంగా పర్ఫామ్ చేశాడు, చాలా అంటే చాలా బాగా ఆడాడు. 29 బాల్లో 70 రన్లు 80 రన్లు ఏదో కొట్టడం అయితే జరిగింది. సో వాళ్ళ టీం ఎలా ఉంటుందంటే ఓపెనింగ్ మాత్రం సేమ్ సంజు శాంసన్, యశస్వి జైస్వాల్, మనకి నితీష్ రాణా, రియాన్ పరాగ్, దూజురేల్, షిమ్నర్ హిట్మైర్, వరేందు హసిరంగా, జాఫా ఆర్చర్, మహేష్ తీక్షణ, సందీప్ శర్మ, తుషార్ దేశపాండే, కుమార్ కార్తికేయ और శుభం దుబే ఇంపాక్ట్ సబ్లో ఉంటుంది కాబట్టి. ఈ రాజస్థాన్ రాయల్స్ వాళ్ళకి ఒక మెయిన్ కన్సర్న్ ఏంటంటే నేను ఫస్ట్ నుంచి చెప్తుంది మళ్ళీ చెప్తున్నది ఏంటంటే వాళ్ళకి బ్యాటింగ్లో ఒక ఫారెన్ ఫినిషర్ లేకపోవడం. షిమ్నా హిట్మ్యాన్ని డౌన్ ద ఆర్డర్ ఆడిస్తున్నారు వాళ్ళ టీం బ్యాటింగ్ కూర్పులో. సో అతను అక్కడ ఆడితే తను కూడా కన్సిస్టెంట్గా పర్వాలేదు, అది చాలా పెద్ద డ్రాబ్యాక్ అవుతుంది. సో అది ఎక్కువ భారం మొత్తం మన ఇండియన్ కన్సిస్టెన్సీ మీద ఉంటుంది కాబట్టి నాకు తెలిసి షిమ్నా హిట్మ్యాన్ కొంచెం ముందుకు వచ్చి రియాన్ పరాగ్ డౌన్ వచ్చి ఫినిష్ చేయాలని నేనైతే అనుకుంటున్నాను. బట్ మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు అనేది మనం చూడాలి. ఓ పక్కన కింగ్స్ అండ్ పంజాబ్ ఏమన్నా చేంజెస్ ఉంటాయంటే నాకు తెలిసి ఏమీ లేదు. ఒకే ఒక చేంజ్ ఏంటంటే స్పిన్నర్స్ కొంచెం అనుకూలిస్తుంది, నేహల్ వదేరా ప్లేస్లో హర్ప్రీత్ బార్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. వాళ్ళ టీం అయితే అద్భుతంగా ఆడుతుంది చెప్పినట్టుగానే. వాళ్ళ ఓపెనర్స్ మాత్రం ప్రభుసింహన్ సింగ్ ఇంకా ప్రియాష ఇద్దరు ఒకళ్ళు మాత్రం చాలా మంచి స్టార్ట్ చేస్తుంది. దాని తర్వాత వాళ్ళ క్యాప్టెన్ వన్ వస్తున్నాడు, ఎవరు శ్రేయస్ అయ్యర్, తను ఒక రేంజ్లో ఉతుకుతున్నాడు. అతనికైతే లిటరల్లీ చెప్తున్నాడు, నన్ను బీసీసీఐ వాళ్ళకు ఒక మంచి పాయింట్ అయితే పెడుతున్నాడు, నన్ను మీరు కాంట్రాక్ట్ నుంచి తీసేస్తారా, మీరు నన్ను తీసేసేయడం ఏంది, నేనే కాంట్రాక్ట్ తెచ్చుకుంటా అని చెప్పి మాత్రం బీభత్సంగా అనేది మంచి పర్ఫార్మెన్స్. దాని తర్వాత ఎవరు శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మ్యాక్స్వెల్, సురాజ్ ఇంకోటి మార్కో యాన్సన్, లాకీ ఫర్గ్యూసన్,
చాహల్, హర్షదీప్ సింగ్, ఇంకా నిహల్ వధేరా ఆర్ హర్ప్రీత్ బార్. ఇది నాకు తెలిసి మోస్ట్లీ వాళ్ళ ప్లేయింగ్ 11 or 12 ఉండొచ్చు. సో లాస్ట్ మ్యాచ్ మనం చూసాం లాకీ ఫర్గ్యూసన్ అయితే టీంలోకి రావడం అయితే జరిగింది గుజరాత్ టైటన్స్ వాళ్ళ మ్యాచ్లో. సో అదైతే వాళ్ళకుంది. సో లాకీ ఫర్గ్యూసన్ లాస్ట్ టైం కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. తనతో కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. సో తనతో కంటిన్యూ అవుతారేమో నాకు అనిపిస్తుంది. వీళ్ళ బౌలింగ్ పేస్ అయితే ఒక ఇద్దరు మంచి లెఫ్ట్ హ్యాండర్స్, మన హర్షదీప్ సింగ్ ఉన్నాడు, యాన్సన్ ఉన్నారు. వీళ్ళ దాంట్లో స్పిన్నర్స్ వచ్చేసి చాహల్ ఇప్పటివరకు అయితే ఒక 10th over 11th over తర్వాత శ్రేయస్ అయితే చాహల్ని ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. నాకు తెలిసి ఈ మ్యాచ్లో మాత్రం చాహల్ ముందుగానే వస్తాడు. ఎందుకల్లా అంటే చాహల్కి సంజు శాంసన్ ఇంకా చాహల్ ఇంకా నితీష్ రాణా మధ్యలో ఒక మంచి బ్యాటిల్నే జరిగింది. చాహల్ ఇంకా సంజు శాంసన్ ఇద్దరు కలిసి 11 times ఆడితే అందులో సంజు శాంసన్ని చాహల్ 5 సార్లు అవుట్ చేశాడు. అదే నితీష్ రాణా 6 సార్లు అవుట్ చేశాడు, 13 innings. చాహల్ తొందరగా రావడం అయితే తొందరగా తీసుకురాకపోతే మాత్రం నాకు పెద్ద క్వశ్చన్ మార్క్ అని అనిపిస్తుంది. బట్ తొందరగా తీసుకొస్తాడని మాత్రం నాకైతే అనిపిస్తుంది. తర్వాత ఇంకొక కీ బ్యాటర్ వచ్చేసి స్టోనీస్ వర్సెస్ జైస్వాల్. ఎందుకని అంటారు, స్టోనీస్ అయితే ఇప్పుడొక జైస్వాల్ అయితే ఒక 3 సార్లు అవుట్ చేశాడు. బట్ ఎక్కువ ఈ IPL 2025లో చూసుకుంటే కనుక మనం జైస్వాల్ ఎక్కువ షార్ట్ పిచ్ బాల్స్కి అవుట్ అవడం అయితే జరుగుతుంది. ఇంకా లాస్ట్ మ్యాచ్ అయితే మరీ క్యాచ్ ప్రాక్టీస్ అట్లా ఇచ్చినట్టు అయితే అవుట్ అయ్యాడు. సో షార్ట్ పిచ్ బాల్తో తననైతే ఇబ్బంది పెట్టే అవకాశం అయితే చాలా ఉంది. స్టోనీస్ ఎవరు మన జైస్వాల్, స్టోనీసే కాదు మిగతా బౌలర్స్ కూడా అదే ఫండాలు వెళ్తుంటారు. ఇంకొక కీ బ్యాటిల్ వచ్చేసరికి మనకి సందీప్ శర్మ వర్సెస్ అయ్యర్, సందీప్ శర్మ వర్సెస్ మ్యాక్స్వెల్, సందీప్ శర్మ వర్సెస్ స్టోనీస్. ఎందుకంటే సందీప్ శర్మకి ఈ ముగ్గురి మీద ఒక మంచి రికార్డ్ అనేది ఉంది. వీళ్ళ ముగ్గురిని కన్సిస్టెంట్ అంటే ముగ్గురిని చూసుకుంటే ఒక 7 times ఏమో అవుట్ చేశాడు. సో రేపు సందీప్ శర్మ రాజస్థాన్ రాయల్స్కి కీ బౌలర్ అవుతాడని నాకు అనిపిస్తుంది. కింగ్స్ అండ్ పంజాబ్కి మాత్రం చాహల్ ఒక కీ బౌలర్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇంతమంది కీ బౌలర్స్ ఉన్నా నేను చెప్పే మ్యాచెస్ మాత్రం ఓన్లీ బికాజ్ ఆన్ బేసిస్ ఆఫ్ ఆల్స్, మళ్ళీ పర్ఫామ్ ఎవరు వేస్తే వాళ్ళే ఉంటారనమాట. సో ఇది ఇప్పటివరకు వీళ్ళిద్దరి మధ్యలో చాలా మ్యాచెస్ అయితే కనుక మంచి రికార్డ్ మాత్రం రాజస్థాన్ రాయల్స్కి ఉంది. వాళ్ళు ఇప్పటివరకు 16 మ్యాచ్లు గెలిస్తే 12 మ్యాచ్లు ఏమో కింగ్స్ అండ్ పంజాబ్ గెలిచింది. అది కూడా ఏంటి కన్సిస్టెంట్గా లాస్ట్ 2020 నుంచి ఎవరు మన రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు కంటిన్యూస్గా 6 times గెలిచారు. అంటే వాళ్ళకి ఎక్కువ 9 times వీళ్ళిద్దరు కనుక ఆడితే 6 సార్లు రాజస్థాన్ రాయల్స్ అయితే గెలవడం అయితే జరిగింది. సో ఒక మంచి కీ బ్యాటిల్ అయితే ఉంటుంది రేపు కూడా. లైక్ రేపు చెప్పినాడు మాత్రం నాకు తెలిసి సాటర్డే రోజు మనకి బ్యాటర్స్కి ఫీస్ట్ ఉండదు, బౌలర్స్కి మాత్రం రేపు ఫీస్ట్ ఉంటుంది. IPL అంటే ధనాధనంగా వచ్చి కొట్టుడే ఉంటాయి. బట్ ఇంకా ఈ మొన్న 2 స్టేడియం స్పిన్నర్స్కి అనుకూలిస్తాయి కాబట్టి రేపు 2 మ్యాచ్ల్లో స్పిన్నర్స్ చాలా క్రూషియల్గా అవుతారు. సో రేపు స్పిన్నర్స్ డే అనే మాత్రం అనుకోవచ్చు మనం. సో 180 స్కోర్ కొట్టి దాన్ని డిఫెండ్ చేసుకోగలిగే టీం ఏదైనా ఉంది అంటే మాత్రం వాళ్ళది రేపు మ్యాచ్. మోస్ట్ ప్రాబబ్లీ నా హాట్ ఫేవరెట్ చెప్పాలంటే అంటే ఎవరు గెలుస్తారని నాకు అనిపిస్తుందంటే కింగ్స్ అండ్ పంజాబ్ అని అనుకుంటే మళ్ళీ మీకేమనిపిస్తుందో కమెంట్లో చెప్పండి. నేను చెప్పే కంటెంట్ కనుక నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి ఫుల్ లెంత్ వీడియో చూడండి. నాకు ఇంకా బూస్టప్ వస్తుంది, ఇంకా ఎనర్జీతో నేనైతే మీకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేయగలుగుతాను అనమాట. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, బెట్టింగ్కి దూరంగా అది త్రూ బుకీస్ ఆర్ త్రూ యాప్స్. డబ్బులు ఉట్టిగానే రావు, ఉట్టిగా డబ్బులు వేస్ట్ చేసుకోకండి. పుణ్యానికి వచ్చిన డబ్బులు పుణ్యానికే పోతాయి, అప్పులు పాలు అవుతారు తప్ప ఏమీ రాదు. Stay tuned to our channel for further updates and further reviews and previews on cricket. Bye.